ఇది బీజేపీ బీఆర్ఎస్ రెండు అండర్స్టాండింగ్కి వచ్చాయి. కవిత బెయిల్ కోసం, అది మిమ్మల్ని కూడా అడుగుతాను, కవిత బెయిల్ కోసం కేసీఆర్ కాళ్ళ బేరానికి వెళ్ళారు, మోడీతో కాంప్రమైజ్ అయ్యారు, 5 సీట్లలో అండర్స్టాండింగ్తో పోటీ చేస్తున్నారని స్వయంగా పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అన్నమాట. ఇది భారతీయ జనతా పార్టీ శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి, లోక్సభ ఎన్నికలు ఇప్పుడు మాకు అవసరమే లేదు. ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో తయారైంది. మేము బీఆర్ఎస్ను దెబ్బ కొడితేనే, ఆ ప్రతిపక్ష స్థానాన్ని మేము ఆక్యుపై చేస్తేనే మేము రేపు అధికారానికి రావడం మాకు ఈజీ అవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ తోటి అండర్స్టాండింగ్ పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఎత్తున పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కవిత విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాటి పని అవి చేస్తున్నాయి. దాంట్లో ఈ రేవంత్ రెడ్డి గారు గోబెల్స్ ప్రచారం చేయడంలో, తిమ్మిని బొమ్మిని చేయడంలో, మసిబూచి మారేడికాయ లాగా చూపించడంలో ఆయన మొత్తం మీరు రాజకీయ జీవితం చూడండి. ఆయన అబద్ధాన్ని నిజంగా చూపించే ప్రయత్నం చేస్తాడు, నిజాన్ని అబద్ధంగా చూపించే ప్రయత్నం చేస్తాడు. ఆ మాటల కోటలతోటి ఆయన అధికారంలోకి వచ్చాడు. కొన్నిసార్లు అటువంటి అబద్ధాలు చెప్పే వాళ్ళకు కూడా అధికారం వర్కౌట్ కూడా అయితే అలాంటి అధికారంలోకి వచ్చారు. కేసీఆర్ గారు అన్న ఒక మాట కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. మొన్న మీరు కూడా కిషన్ గారు ఉన్నారు అక్కడ, ఏమన్నారంటే 104 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కూల్చేందుకు ప్రయత్నం చేసింది బీజేపీ. 64 మంది ఉన్నారు, కేవలం 4 ఎక్కువ, మ్యాజిక్ ఫిగర్కి 5 ఎక్కువ. ఆ ప్రభుత్వాన్ని ఉంచుతుందా బీజేపీ అని కూడా అన్నారు. అంటే మీ మీద కేసీఆర్ గారికి కూడా అనుమానం ఉంది, కూల్చేస్తారేమో ప్రభుత్వాన్ని అని. కేసీఆర్ గారికి వాళ్ళ సొంత గ్రూప్ మీద నమ్మకం లేకుండా ఆ రోజు కూడా లేదు, ఈ రోజు కూడా లేదు ఆయనకి. ఆయన ఎప్పుడు అభద్రతా భావంలో ఉండే, అదే ఆయన చేటుకు తీసుకొచ్చింది. ఎవరు మాట వినలేదు, అహంకారపూరితంగా వ్యవహరించారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఆయన ప్రతి అడుగు సెకండ్ టర్మ్లో, ఫస్ట్ టర్మ్లో సరే అప్పుడు సర్ప్లస్ స్టేట్ ఉండింది, కొన్ని వనరులు ఉండే, కొంచెం ఆయనకు అప్పటికి ఉద్యమం నుంచి వచ్చిన ఆ నేపథ్యం ఉండే, అవన్నీ కలిసి వచ్చి సెకండ్ టైం అధికారంలోకి వచ్చినాక ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. ఇక ఆయన మా ఎమ్మెల్యే ఇప్పుడు అసంతృప్తి అనేది ఆయన గ్రూప్లో స్టార్ట్ అయింది, ప్రతిపక్షం చేసింది కాదు. ఎందుకు మీరు ఓడించినా, ఆయనను గద్దె దించాలని ప్రయత్నించినా, మీరు ఓడించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు కేసీఆర్కి మద్దతు ఇస్తున్నారు. ఆయన సొంత అవసరాల కోసం పోయింది, ఇది అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ టోటల్లీ. ఆయనకి ఏంటి, మా దగ్గర అక్కడ ఓడిపోయినారు జనరల్ కాన్స్టిట్యున్సీ, ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీ ఆలంపూర్ అసెంబ్లీ వచ్చి నగర్ కర్నూలులో వస్తుంది. ఆయన అక్కడ నిల్చుందాము. నాకు తెలిసిన అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికీ కేసీఆర్ ఇమేజ్ కానీ బీఆర్ఎస్ మైలేజ్ కానీ ఏం పెరగలేదా? తగ్గింది. ఓకే, రైట్. ఒక నిమిషం. అంటే ఆయన అంటుంది ఏంటంటే, పొలం బాట కేసీఆర్ పట్టగానే ఇక్కడ రైతు దీక్షలు మొదలు పెట్టారు బీజేపీ వాళ్ళు. బండి సంజయ్ కానీ, లక్ష్మణ్, కిషన్ రెడ్డి కూడా ప్రజా సమస్యలు అందరికీ కలిసి చేస్తున్నారు అనేది ఆయన అలిగేషన్. ప్రజా సమస్యలు అందరికీ సేమ్ ఉంటాయి. అంటే ఇప్పుడు కాళేశ్వరం మీద ఇద్దరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇద్దరు కలిసి ఉన్నారు అన్నట్టమా? ఇది విచిత్రం ఉన్నది. అయితే సరే, అది పక్కన పెడదాం. మీరు పిన్ పాయింట్గా ఏ సీట్స్ అని అడిగారు, చెప్పారు కూడా. చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి. ఇప్పుడు భువనగిరిలో మీ మీడియా వాళ్ళే రాసిరు కదా, గతంలో రాజగోపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు పొట్టు తిట్టిర్రు, డిఫరెన్సెస్ వచ్చినాయి. మొన్న ఆయన ఎక్కడ పనిచేస్తాడో లేదో అని రాజగోపాల్ రెడ్డి గారి దగ్గరకు పోయి దగ్గరుండి మరీ చేసుకున్నారు. ఎందుకంటే ఆయన దగ్గరున్న అంచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి సీట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్తో వాటిని ప్యాచప్ చేసుకోవాలి. ఎక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చేస్తారో కూడా తెలియదు. ఇక చేవెళ్ళ, మల్కాజ్గిరి అసలు నిజాలు మాట్లాడుకున్నా అందులో తప్పే ఉంది. వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోవడానికి రేవంత్ రెడ్డి చేస్తారు కదా, నంబర్ 1. ఇప్పుడు చేవెళ్ళ అసలు వాస్తవం మాట్లాడుకుందాం. కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని నేరుగా ఆయన అభ్యర్థిని, బీజేపీ అభ్యర్థి అయినా కూడా మెచ్చుకున్నది రేవంత్ రెడ్డి గారు కాదా? నేను చూపెట్టమంటారా, వీడియోలు వచ్చాడు రీసెంట్ గా అభ్యర్థి అయిన తర్వాత కూడా. నాకు తెలిసి వాళ్ళిద్దరు కలిసి కూడా ఏదో వైట్ ఛాలెంజ్ కలిసి వెళ్ళారు. నంబర్ 1. ఇక నంబర్ 2, అక్కడ తీవ్రంగా మీ రంజిత్ రెడ్డి గారిని మీరు పార్టీ నుంచి మా దగ్గరికి వెళ్ళి మా అభ్యర్థిని మీరు తీసుకున్నారు కాబట్టి ఆ వ్యతిరేకత ఉన్నది. అది నిజం చెప్పండి. పట్నం గారిని అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి, తాండూరు నుంచి తీసుకొని వచ్చి మల్కాజ్గిరిలో పెడితే అది నాంతలేదు, అది నిజం చెప్పండి. అక్కడ ఓడిపోతున్నారని మీరు ఒప్పుకోలేక దాంతో బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉంది అని అనడం, కాంగ్రెస్ ఓడిస్తున్నారనే కదా వాళ్ళ బాధ. మీ దగ్గర మీ పార్టీలో మీరు అధికారంలో ఉన్న వాళ్ళు కదా కళ్యాణ్ గారు, రాష్ట్రంలో అధికారం ఉన్నది, ఓ మార్పు వచ్చింది అని చెప్పుకోబట్టే మీరు ఆ పాట చెప్పుకున్నారు. 3 రంగుల జెండా మొత్తం వేవ్ ఉన్నది అని చెప్పుకున్నారు. మీరు చెప్పుకున్న వాళ్ళు మీ దగ్గర అభ్యర్థులు లేక మీరు బీఆర్ఎస్ నుంచి మా దగ్గరికి వెళ్ళి మా ఎంపీలను, మా ఎమ్మెల్సీలను, జెడ్పీ చైర్పర్సన్ని తెచ్చుకొని మీరు అభ్యర్థిని చేసుకొని ఇప్పుడు ఓడిపోతున్నారు అని రియలైజ్ అయ్యి
దానికి ఓడిపోతున్నారని డైరెక్ట్ గా చెప్పకుండా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉంది అంటే ఇది ఎక్కడ న్యాయం? ఓటమి కింద ముందే సాకులు వెతుకుతున్నారు. కాకపోతే హరీష్ గారు, కాకపోతే ఈ మధ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నాయకులు, కీలక నాయకులు, వాటి ఆషామాషి నాయకులు ఏం కాదు, చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కడియం శ్రీహరి, దానం నాగేందర్, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ప్రజెంట్. వాళ్ళు వెళ్ళినప్పుడు చేసిన కామెంట్ ఏంటంటే, అది కిషన్ గారు కూడా చెప్పాలి, దానికి బీజేపీతో అండర్స్టాండింగ్లో పోదామని కేసీఆర్ చెప్పారు, మాకు స్వయంగా చెప్పారు ఈ లోక్సభ ఎన్నికల్లో కలిసి వెళ్దామని. అది నచ్చకే మేము బయటకు వచ్చాం, అది కూడా ఒక కారణంగా చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వెళ్ళిపోయే ముందు సాకులు వెతకడం నాయకులందరికీ పరిపాటి. ఇప్పుడు బట్ట కాల్చి మూతి మీద వేయడానికి ఏ బట్ట అవుతుంది అన్నట్టు వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ఆ పార్టీని డ్యామేజ్. ఇదంతా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో నడుస్తుందండి. మీరు ఒకసారి ఆయన చరిత్రను గమనించండి. ఆయన ఇటువంటి కార్యకలాపాలు చేయడంలో దిట్ట ఆయన. మీరు ఇది చెప్పండి అని ఆయన చెప్పించడంలో అటువంటి భేషజం ఉంటుందని అయితే నేను అనుకోను. మీరు చూడండి, ఎలక్షన్ కన్నా ముందే, లోక్సభ ఎన్నికల కన్నా ముందే భారతీయ జనతా పార్టీ 10కి పైగా సీట్లు వస్తాయనే రిపోర్ట్స్ ఉన్న నేపథ్యంలో సాకులు వెతికే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనేది సుస్పష్టం. బీజేపీ రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూన్ 4 నాడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ బిడ్డ కోసం కేసీఆర్ గారు పార్టీని తాకట్టు పెట్టి కాంగ్రెస్ను ఓడగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇది చేసినారు అని ముందే సాకు వెతికే ప్రయత్నం. రైట్, రామ్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇది కొంత ప్రభావం చూపించిందని అంటారు రాజకీయ విశ్లేషకులు కూడా. ఏది బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది జనం కొంత నమ్మారు, అది రెండు పార్టీలపై ప్రభావం పడింది అనేది ఒక చర్చ. లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం పడే అవకాశం లేదంటారా? అందుకోసమే కవితను అరెస్ట్ చేశారా, పడొద్దని ఏమైనా? ఇప్పుడు ఈ ప్రచారంలో భాగంగా మేము దెబ్బతిన్న మాట వాస్తవం, మేము అంగీకరించడం మా అధిష్టానాన్ని కూడా చెప్పినాం. కానీ లోక్సభ ఏం చెప్పారంటే, మీరు చెప్పిన సమాచారం కొంత మాకుంది, కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లే మనం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని జనం నమ్మారు, అరెస్ట్ చేస్తే నమ్మరు, అందుకే అరెస్ట్ అయ్యారనే ఒక చర్చ కూడా ఉంది బయట. ఇప్పుడు ఒక్క కవిత అరెస్ట్ కాదు, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఆ టైంలో ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నమ్మి మాకు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది అనే దాంట్లో డౌటే అవసరం లేదు. కానీ ఇది లోక్సభ ఎన్నికలు అనేది దేశానికి నాయకత్వాన్ని ఎన్నుకునే ప్రక్రియ. ఇక్కడ స్థానిక సమస్యలు ఉండవచ్చు, స్థానిక ఇష్యూస్ ఉన్న అంశాలు ఉండవచ్చు, కానీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపే ఎన్నికలు ఇవి. నాకు తెలిసి ఈ ప్రభావం మళ్ళీ సేమ్ అదే మాట చెప్పి ఏదైతే దుష్ప్రచారం చేసి లబ్ధి పొందినరో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ అదే దుష్ప్రచారానికి తెరలేపారు. ఆయన ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. ఆయన ఒక మోడల్స్ ఆపరండి ఆయన సెట్ చేస్తాడు, వీళ్ళందరూ దాన్ని ఫాలో అవుతారు. మీరు చూడండి, ఈసారి వర్కౌట్ అవ్వడానికి అవకాశమే లేదు. ఏంటిదంటే ఈ ఎన్నికలు వేరు, వాతావరణం వేరు. సరే, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కవితను అరెస్ట్ చేసినాయా వేరే, ఆ అంశం కూడా ప్రభావం చూపించవచ్చు. కానీ ఓవరాల్గా చూస్తే ఈ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని దుష్ప్రచారం వీళ్ళు చేస్తున్నారు, ప్రజలు నమ్మే